హాయ్ అండి. ఈరోజు దేవుడి గది క్లీన్ చేస్తున్నానండి. నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను చూడండి. ముందుగా వెల్కమ్ టు మీ రత్నాలు. యూట్యూబ్లో మీ రత్నాలు అని టైప్ చేస్తే నేను పెట్టిన వీడియోస్ అన్నీ వస్తాయండి. నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ బటన్తో పాటు పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసినట్లయితే నేను పెట్టిన వీడియోస్ మీరు మిస్ కాకుండా చూడగలరు. ఇదేనండి మా దేవుడి గది. చాలా అందంగా ఉంటుందండి. సింపుల్గా ఉంటుంది, చాలా అందంగా ఉంటుందండి. కానీ మా ఆయన గారు ఉదయాన్నే 5 గంటలకల్లా పూజ చేసేస్తారన్నమాట ప్రతిరోజు. కానీ ధూప్ కడ్డీలు ఏంటి అగరొత్తులు ఇవన్నీ పొగ పెట్టేసి మొత్తం అంతా గోడలకి ఈ దేవుడు టైల్స్కి అన్నిటికి బాగా బ్లాక్ అయిపోయిందండి. అందుకని చెప్పి ఈరోజు క్లీన్ చేస్తున్నాను అనమాట. అలా ఏంటి ఏదో సినిమాలోని స్వర్ణకమలం సినిమాలోని తొండమా తోక అంటారు కదా, ఏదో జోక్ అది ఉంటుంది కదా డైలాగ్, అలా ఉంటుందండి. మొత్తం అంతా బ్లాక్ అయిపోయింది అన్నమాట. ధూప్ కడ్డీలు ధూప్ స్టిక్స్ ఉంటాయి కదండి, వాటి వల్ల అంతా బ్లాక్ అయిపోయిందండి. ఇది వరకు ఒకసారి పెయింటింగ్ వేయించాం లోపలంతానా. మళ్ళీ ప్రతిరోజు వెలిగించడం వల్ల ఏంటంటే మొత్తం అంతా బ్లాక్ అయిపోయిందండి. ఈరోజు ఎలాగైనా క్లీన్ చేయాలని టిఫిన్ తినేసి స్టార్ట్ చేశానండి. ఆ బ్రష్ ఉంటుంది కదండి, ముందంతా బూజు అలాంటిది అంతా బ్రష్ తోటి తుడిస్తానమాట. తర్వాత దేవుడి సామాన్లు అన్నీ తీసేసానండి. అక్కడ కెమెరా అడ్జస్ట్ చేశాను. నేను పడుతున్నానా లేదా అని ఒకసారి చెక్ చేసుకున్నానండి. ఈ కెమెరా సెట్ చేసేసరికి నాకు ఒక అరగంట టైం పట్టిందండి. అటు ఇటు తిప్పేసరికి అయిపోయింది. చెప్తుంటాను కదా, ఎవరైనా తీస్తే పర్వాలేదు, మనం అంతలో మనం తీసుకోవాలంటే కొంచెం కష్టమండి. వీడియో తీసుకోవాలంటే కష్టమే. అలా అడ్జస్ట్ చేసి తీసానండి. మొత్తం అన్నీ దేవుడి సామాన్లు అన్నీ తీసి ఆ బ్రష్ తోటంతా కిందంతా తుడిస్తానండి. తుడిచేసిన తర్వాత విమ్ లిక్విడ్ బకెట్లో వాటర్లో వేసుకొని ఒక క్లాత్ తోటి శుభ్రంగా క్లీన్ చేశానండి. టైల్స్ అన్నీ ఈ లిక్విడ్ తోటి బాగా వచ్చేస్తుందండి. మురికేది ఉన్నా చాలా బాగా వస్తుంది అన్నమాట. అంతా మొత్తం అన్ని టైల్స్ అలాగే చేశానండి. కెమెరా యాంగిల్స్ అన్నీ మార్చానండి. ఒకవైపు అయిపోతుందని చెప్పి అడ్జస్ట్ చేశానండి. అది కొంచెం కొన్ని వాటికి ఎక్కువ బ్లాక్ అయిపోయామాట. అందుకని చెప్పి స్టీల్ది స్క్రబ్బర్ ఉంటుంది కదా, దాంతో రఫ్ చేస్తే చాలా ఈజీగా వచ్చిందండి. ఈ ధూప్ స్టిక్స్ ఎప్పుడో పండక్కి వాటికి ఎప్పుడైనా వారానికి ఒకసారి వెలిగిస్తే పర్వాలేదండి. ప్రతిరోజు వెలిగించడం వల్ల ఏంటంటే ఇవన్నీ బ్లాక్ అయిపోయాయండి టైల్స్ అన్నీను. ఎప్పటికప్పుడు తుడుస్తుంటాను కానీ మామూలు తడిగుడ్తో తుడిచేస్తుంటాను అన్నమాట. ఈరోజు మాత్రం విమ్ లిక్విడ్ వేసి తుడిచానండి. చాలా బాగా వచ్చింది. ఇది కూడా ఒకసారి ట్రై చేద్దామని చెప్పి గోడలు కూడా క్లాత్తో తుడిచానండి. చాలా బాగా వచ్చింది. అందుకని చూపిస్తుంది చూడండి, ఎంత మసి నల్లగా వచ్చేసింది అన్నమాట. మొత్తం అంతా చేశానండి. మధ్యలో ఏం చేశానంటే ఒక పిచ్చి పని చేశానండి. తుడుస్తున్నప్పుడు ఏం చేశానంటే అక్కడ వీడియో ఆఫ్ చేశానులేండి, లేకపోతే వీడియోలో పడుదును. ఆ తడి క్లాత్ తోటే ఆ బల్బు కూడా తుడిస్తానండి. అందువల్ల ఏంటంటే కొంచెం షాక్ కొట్టిందన్నమాట లైట్గా. అలాంటి పిచ్చి పని చేశాను, మర్చిపోయానండి. ఆ క్లాత్ ఉంది కదా నా చేతిలో అని చెప్పి దాంతో తుడిచేసాను అనమాట. లైట్ షాక్ కొట్టిందన్నమాట.
ఇప్పుడు ఏంటంటే ఈ మొత్తం టైల్స్ ఆ గోడ అంతా అయిపోయిందండి. ఇప్పుడు ఈ డోర్ కూడా మొత్తం క్లీన్ చేస్తానండి. నేను ఏదైనా పని పట్టుకుంటే మాత్రం అది పూర్తయిన దాకా అసలు నీట్గా వచ్చిన దాకా వదలనండి. అంతా క్లీన్ చేస్తాను. ఒక దగ్గర చేసి ఒక దగ్గర చేయకుండా ఉండలేను. మొత్తం అంతా క్లీన్ చేశానండి. మా ఆయనగారు వచ్చి షాక్ అయిపోయారు అన్నమాట. ఎందుకు ఇంత పని పెట్టుకున్నావు, ఇద్దరం కలిసి చేద్దాం కదా, ఇద్దరం చేస్తే ఈజీగా అయిపోద్ది ఎందుకనేసి దెబ్బలాడారన్నమాట. ఏమో నాకు ఎప్పుడు చేయాలనిపిస్తే అప్పుడు చేసేస్తానండి. ఏ పనైనా సరే చెయ్యాలనిపిస్తున్నప్పుడే చెయ్యగలం కదండి. మీకు చెప్తే నమ్మరు, 3 అవర్స్ పట్టిందండి. 3 గంటలు పట్టింది నాకు ఇది చేయడానికి. మీకు సింపుల్గా ఇలాగ తక్కువ టైంలోనే మీకు వీడియో పెట్టాను, కానీ నాకు 3 గంటలు పట్టిందండి. అందులో ఒక అరగంట ఏమో వీడియో తీయడానికి, ఇది మామూలు కెమెరా అడ్జస్ట్ చేయడానికే ఒక అరగంట పట్టేసిందండి. దాదాపు 2.5 గంటలు నాకు పట్టిందండి. కానీ చాలా హ్యాపీగా అనిపించిందండి. అంత క్లీనింగ్ అయిపోయిన తర్వాత చాలా హ్యాపీగా అనిపించింది అన్నమాట. మళ్ళీ ఫైనల్గా ఒకసారి మొత్తం అంతా ప్లెయిన్ వాటర్ తోటి క్లీన్ చేస్తానండి. ఇప్పుడు కిందన మాకు అలా డస్క్ ఉంటుందండి, దేవుడి సామాన్లు అన్నీ పెట్టుకోవటానికి. అవన్నీ తీసానండి. అవన్నీ తీసి క్లీన్ చేశాను అనమాట. ఎప్పటికప్పుడు తీద్దాం అనుకుంటే అవి తీయడం అవ్వట్లేదండి. అందుకని ఎలాగ అంతా మొత్తం చేశాను కదా అని చెప్పి కింద కూడా అన్నీ తీసానండి మొత్తం అన్నీను. ఇవి దేవుడికి పెట్టే బిళ్ళలండి, అవి ప్రసాదాలు అవన్నీను. ఇవి తిరుపతి వెళ్తే ఉండిలో వేద్దామని చెప్పి ఆ చెంబు నిండా కూడబెట్టానండి. అవి ఎప్పుడైనా తిరుపతి వెళ్తే వేద్దామని చెప్పి. ఏవేవో మంత్రాలు అవి పేపర్స్ ఎవరైనా ఇస్తే అవి తెస్తారండి. అవన్నీ చదువుతారన్నమాట మా ఆయనగారు. ఉదయాన్నే నాకన్నా ముందు ఉదయాన్నే పూజ చేసేస్తారు అన్నమాట. ఇవి షిరిడీలో కొన్నామండి. అది 25 రూపీస్ ఎంతో, కానీ బాగా పెద్ద సౌండ్ వస్తుందండి అది. ఇది కూడా మొత్తం బ్రష్ తోటి శుభ్రంగా తుడిచేసి అనమాట. కింద పేపర్స్ ఏం వేయట్లేదండి, పురుగులు అవి వచ్చేస్తాయని చెప్పి కింద పేపర్స్ ఏం వేయనమాట. మొత్తం బ్రష్ తోటి అంతా శుభ్రంగా తుడిచేసానండి. తుడిచేసి తడిగుడ్డ పెట్టేసానండి. తడి క్లాత్ తోటి శుభ్రంగా పెట్టేస్తే వచ్చేస్తుందండి, డస్ట్ అంతా వచ్చేసింది అన్నమాట. ఆ ముగ్గులు కూడా నేనే వేసానండి. ఆ ముగ్గులన్నీ నేనే వేసాను పెయింట్ తోటి మాట. శ్రావణ మాసం వస్తుంది కదండి, అందరూ క్లీనింగ్లో అన్నీ వాటిల్లోనే బిజీగా ఉంటారు. మేము కూడా బూజులు అన్నీ దులిపేసామండి. ఇంటికి పట్టిన బూజులు అన్నీ తుడిచేసాం అన్నమాట.
ఒక్కొక్కటి చేస్తున్నామండి ఇలాగా. ఎంత చేసినా ఏదో ఒక పని ఉంటూనే ఉంటుందండి. మొత్తం అన్నీ అదంతా క్లీన్ చేసిన తర్వాత మొత్తం అన్నీ సర్దేశానండి. ఈ బుక్స్ చూడండి, అన్ని పండగలకి మా దగ్గర ఉంటాయండి బుక్స్. ఇతను కొని తెస్తారు, అన్ని పండగలకి ఉంటాయండి. అన్ని పండగలకి ప్రతి బుక్ ఏదో ఒకటి చదువుతారండి ఇతను. అవన్నీ మళ్ళీ బాగా క్లీన్ చేసి మళ్ళీ పెట్టేశానండి. ఇది సాయిబాబా బుక్ అండి. ఇది ప్రతి లక్షవారం చదువుతాం అన్నమాట. మా ఆయనగారు అయితే ప్రతిరోజు చదువుతారు, నేనైతే లక్షవారం ప్రతి లక్షవారం చదువుతానండి. అది బుక్కు పారాయణం అంటారు కదా, అది. మొత్తం అంతా సర్దడం అయిందండి. ఇప్పుడు దేవుడికి బొట్లు కూడా పెట్టేస్తున్నానండి. నేనేం చేస్తానంటే పసుపు ఉంటుంది కదండి, అందులో కొంచెం వాటర్ వేసి కొంచెం ముద్దలాగా కలుపుతాను అన్నమాట. అది ముందు పెట్టిన తర్వాత ఏమో కుంకుమ పెడతాను అన్నమాట. ఇలా అయితే బాగుంటుందండి, చాలా నీట్గా వస్తుంది, గుండ్రంగా బొట్టు గుండ్రంగా వస్తుంది అన్నమాట. ఎప్పుడు ఇలాగే పెడతానండి, పసుపు పెట్టి తర్వాత కుంకుమ పెడతాను అన్నమాట. చూడండి ఎంత గుండ్రంగా వస్తున్నాయో బొట్లు. ఇలా చాలా ఈజీగా ఇలా పెట్టుకోవచ్చండి. మొత్తం అన్ని దేవుళ్ళకి ఇలాగే పెట్టేశానండి. అయిపోయిందండి, బొట్లు పెట్టేయడం అయిపోయింది. ఇప్పుడేమో ఈ దేవుడి సామాన్లు క్లీన్ చేస్తున్నాను అనమాట. కొంచెం సాయిబాబా విగ్రహం ఉంటుంది కదండి, కొంచెం లిక్విడ్ వేసి ఏదైనా కొబ్బరి పీచు ఉంటుంది కదా, దాంతో క్లీన్ చేస్తే చాలా బాగా వస్తుందండి. ఏదైనా రాగి కానీ ఇత్తడి కానీ వెండి కానీ ఏవి తోమాలన్నా ఈ పీతాంబరి పౌడర్ ఉంటుంది కదండి, అది బాగా పనిచేస్తుందండి. మనం పీతాంబరి పౌడరు ప్లస్ ఏంటంటే కొద్దిగా చింతపండు పెట్టి
తోమితే మాత్రం చాలా నీట్గా వస్తాయండి. దేవుడి సామాన్లు ఇత్తడి రాగి ఏవైనా సరే అండి. ఇంకేవే అవసరం లేదండి. పీతాంబరి పౌడరు ప్లస్ చింతపండు అంతేనండి. ఎప్పుడు ఇలాగే తోముతాం అనమాట. చూసారండి ఎంత నీట్గా ఎంత మెరుస్తున్నాయో, కొత్త వాటిలా అయిపోయాయన్నమాట. ఇవన్నీ కూడా క్లీన్ చేయాలండి. మొత్తం దేవుడి సామాన్లు అన్నీ తోమేశానండి. చూడండి మా దేవుడి గది ఎంత నీట్గా క్లీన్గా ఉందో. అమ్మయ్య క్లీనింగ్ అంతా దేవుడిది క్లీనింగ్ చేయడం, బొట్లు పెట్టడం అన్నీ అయిపోయండి. చాలా 3 అవర్స్ పట్టిందండి. కరెక్ట్గా 3 అవర్స్ పట్టింది. కానీ చాలా సాటిస్ఫాక్షన్ అయిందండి. చాలా క్లీనింగ్ అయిపోయింది కదా, ఇప్పుడు మనశ్శాంతిగా ఉందండి. ఎక్కువ టైం పట్టినా చాలా నీట్గా చేశాను. చూడండి ఎంత బాగుందో. మళ్ళీ వీటికి పువ్వులు అన్నీ పెట్టేటప్పుడు మళ్ళీ మీకు చూపిస్తాను. క్లీనింగ్ పని అయితే అయిపోయింది, కానీ ఇప్పుడు వంట చేసుకోవాలండి. వంట చేసుకొని భోంచేయాలి. బాగా నీరసంగా ఉంది, కళ్ళు తిరుగుతున్నాయి. ఇప్పుడు వంట స్టార్ట్ చేస్తానండి. ఇది మరుసటి రోజు అండి. పూజ అంతా అయిపోయింది. ఎంత క్లీన్గా ఉందో చూడండి, ఎంత బాగుందో. ఓకేనండి, బాయ్ అండి.